లేని కోడల్ని చేసుకుంటా ఉంటున్నా. దీనివల్ల ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయో ఏంటో. అయినా ఆనందికి ఎవరితో పెళ్లి జరిగితే మనకెందుకు? తను మహేష్ లైఫ్ నుంచి వెళ్ళిపోతే నేను మహేష్ని మ్యారేజ్ చేసుకుని ఐఎన్జీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి క్వీన్ అవుతా. ఏంట్రా శేఖర్? అమృతకి పాలలో మందు కలిపి ఇవ్వమని చెప్పి అరగంట సేపు అయింది. ఇచ్చాన్రా. మరి ఇంకా అమృత కళ్ళు తిరిగి పడిపోలేదండి. అన్నిటికీ తొందరేంట్రా? ఇంకెప్పుడు ఆ శ్రీధర్ గారు గాలి కట్టాక అమృత పడిపోతే ఏం లాభం? నువ్వేం కంగారు పడకురా, జరగాల్సిన సమయానికి అవే జరుగుతాయి. నీ మాట నమ్మొచ్చా? నమ్మకమే బలం రా. అటు ఇటు అవ్వాలి, అప్పుడుంటది నీకు. ఈ దరిద్రుడు అన్నంత పని చేస్తాడు. అమృత పాలు తాగుంటే ఈ పాటికి పడిపోవాలే, ఇంకా పడిపోలేదేంటి? పాలు కడుపులో కలవర పెడుతున్నాయా? బ్రతికుండగానే కొడుకులు పెండం పెడుతుంటే అండగా నిలబడ్డానికి ఆనంద్ లాంటి కూతురు ఉండాలి. నో యూర్ రాంగ్. మా ఇంట్లో నేను ఒక్కడే కొడుకుని. మా పేరెంట్స్ నేను బాగా చూసుకోవడం లేదా? వాళ్ళ అదృష్టవంతులు బాబు. నువ్వు మాత్రం ఆంటీ అంకుల్ మాట వింటున్నావా ఏంటి? అలా చూస్తావేంటి? నువ్వు వాళ్ళ మాట వింటే మనం కూడా జంటగా అదిగో అమృత శ్రీధర్ లాగా ఈ పాటికి పక్క పక్కన కూర్చొని కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళం. ఎప్పుడైనా ఏమైంది? పక్క పక్కనే కూర్చొని తాగొచ్చు, కానీ ఫ్రెండ్స్లా. మారు అమ్మా అమ్మా ఆనంది, ఆనంది ఆనంది, ఏమైందమ్మా? ఆనంది